ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం రోమపత్రిక 7వ అధ్యాయం అండి. అందులో 18, 19 వచనాలు చూసుకుంటే, నా యందు అనగా నా శరీరమందు మంచిదేది నివసించలేదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయటం నాకు కలుగట్లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరను కీడు చేయుచున్నాను. సో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడంటే, చాలామంది మంచి చేయాలనే స్వభావం వాళ్ళలో ఉంటుంది, కానీ ఆ క్షణం ఆ సిచ్యువేషన్ వచ్చేసరికి అది మనం చేయలేకపోతుంటాం అన్నమాట. సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు దేవుడు, మనం ఏంటంటే ఒక మంచి చేద్దాం అనుకుంటున్నాం కానీ చేయలేకపోతున్నాం అంట. ఫస్ట్ ఏంటంటే మనకు రియలైజేషన్ అయితే ఉంది, మనం మంచి చేద్దామనే ఆలోచన మనకు ఉంది, కానీ మంచి ప్లేస్లోనే చెడు చేసేస్తున్నాం. సో ఫస్ట్ మనకి ఏంటంటే దేవుడు ఏంటంటే ఒక ఇన్స్టెన్స్ మనకు గుర్తు చేస్తున్నాడు. మరి నువ్వు ఒక మంచి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిచ్చగాడికి నువ్వు ఏదో కొంత సాయం చేద్దాం అనుకుంటున్నావు, కానీ ఏదో ఆలోచన ద్వారా ఏముందో నేను కాకపోతే ఇంకోటి చేస్తాడు, ఇన్ని లక్షల మంది, 1,000 మంది, 100 మంది ఉన్నారు, వాళ్ళ నేను ఒక్కరిని చేయకపోతే నష్టమైలేదు అనే ఆలోచన వల్ల వెనక్కి పడిపోతున్నామేమో. ఫస్ట్ నీకు వచ్చిన ఆలోచన మంచిదే, కానీ వెనక్కి పడిపోతున్నావు. సో అక్కడ మనం ఏంటంటే మంచి చేద్దామని ఆలోచన సరే చేయలేకపోతున్నాం. అది ఫస్ట్ మనకి రియలైజేషన్ వచ్చింది. తర్వాత రెండో వాక్యం ఏంటంటే 23, 24 వచనాలు చూసుకుంటే, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములోనున్న పాపమునకు నన్ను చేపట్టి లోపరుచున్నది. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణంలో నుండి, శరీరంలో నుండి నన్ను ఎవడు విడిపించెను. ఏంటండి ఇక్కడ మనకి సెకండ్ దాంట్లో చూసుకుంటే, మనం ఫస్ట్ ఏంటంటే మనం ఒక మంచి చేద్దాం అనుకుంటున్నాం, చేయలేకపోతున్నాం. సో సంథింగ్ ఈజ్ మనం ఏం చేస్తున్నాం, సంథింగ్ ఈజ్ రూలింగ్ మై బాడీ, సంథింగ్ ఈజ్ రూలింగ్ మై సెల్ఫ్. ఏదో ఒకటి మనల్ని వచ్చి ఏదో ఒక రూల్ చేస్తుందంటే మనం నడిపిస్తుంది, ఏదో మన శరీరాన్ని. మన ఆత్మ మన కంట్రోల్లో లేదు. ఇంద్రియ నిగ్రహం లేక, సెల్ఫ్ కంట్రోల్ లేక మనం ఏం చేయబోతున్నాం అంటే మన శరీరం మాట మనం వింటున్నాం, మన మాట శరీరం వినట్లేదు. జనరల్గా ఏంటంటే మనం చెప్పింది శరీరం వినాలి, కానీ శరీరం చెప్పింది మనం వింటున్నాం అంట. అంటే ఏంటి, మన శరీరంలో ఇంకోటి ఏదో ఉంది. అదే ఇక్కడ ఏం చెప్తున్నారంటే పాపం అండి, అది సిన్. మన శరీరాన్ని ఒక పాపం అనేది పరిపాలిస్తుంది. అది ఏం చెప్తే ఎలా నడిపిస్తే అలా నడుస్తున్నాం మనం. అయితే ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు, అయితే ఇక్కడ ఈ రోమ భక్తులు ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుడు మనకి, అయ్యో నేను ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను, నా శరీరాన్ని నేను కాకుండా నన్ను ఎవరో పరిపాలిస్తున్నారు, ఎవరో రూల్ చేస్తున్నారు, ఎవరో నడిపిస్తున్నారు, అక్కడ నుంచి నన్ను విడిపించేవాడు ఎవడు అని మొర పెట్టుకుంటున్నారు అన్నమాట. అక్కడ ఏం చెప్తున్నారు మళ్ళీ ఇక్కడ మనకి ఫైనల్ గా తోడవచనం చూడండి, ఈ రోమపత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు. 1-2 వచ్చి, కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి శిక్ష విధియు లేదు, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నుండి నిన్ను విడిపించును. అటువంటి స్థితిలో నుంచి కేవలం యేసు ప్రభు వారు మాత్రం నిన్ను విడిపించగలరు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నీకు రియలైజేషన్ అనేది ఉండాలి. ఓకే, నేను చేయాలనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, ఎందుకు క్వశ్చన్ మార్క్ మనం చేసుకోవాలి. తర్వాత అది ఎందువల్ల చేయలేకపోతున్నాం అంటే ఏ క్రియ వల్ల ఏంటి, అక్కడ ఆస్పెక్ట్ ఏంటి మనం రూల్ చేస్తుంది, మనం దేనివల్ల చేయలేకపోతున్నాం, మనం చేయలేకపోతున్నావా, లేకపోతే మనల్ని ఎవరైనా చేయనివ్వట్లేదా, లేకపోతే ఇంకోటి ఏదైనా ఉందా? డెఫినెట్గా ఏంటంటే సాతాను శోధన, సాతాను పరిపాలన, పాప పరిపాలన, మన శరీరాన్ని దానికి అప్పగించేయడం వల్ల అది మనల్ని పరిపాలిస్తుంటుంది అన్నమాట. సో అందుకని మనం అక్కడ దాని నుంచి అయ్యో నేను ఇక్కడ ఈ స్థితిలో ఉన్నాను, వాట్ ఈస్ ద రిజల్యూషన్, మనం క్వశ్చన్ చేసుకుంటే అక్కడ నుంచి దేవుడి ముందుకు వచ్చి మనం ఏంటంటే ఒకసారి రిపెంట్ అయ్యి మనం ఒక మారు మనసు పొంది, అంటే ఓకే నేను రియలైజేషన్, ఓకే నేను ఇలా చేస్తున్నాను, నేను ఇంకా చేయకూడదు, ఇది చేయకూడదు అంటే మనం ఫస్ట్ ఏంటంటే మన రియలైజేషన్ రాకుండా ఏ పని కూడా ఏ కార్యం కూడా జరగదండి. రియలైజేషన్ అనేది ఫస్ట్ థింగ్. రియలైజేషన్ ఉంటే దేవుడు ఆటోమేటిక్గా నీలో కార్యం చేస్తాడు. రియలైజేషన్ ఉంటే నువ్వు ఇంకోసారి ఆ పని చేసేటప్పుడు నీకు ఖచ్చితంగా అది గుర్తు వస్తుంది. రియలైజేషన్ ఉంటే నువ్వు అక్కడికి వెళ్ళేటప్పుడు నీకు భయం వేస్తుంది. ఎప్పుడైతే ఇవి జరిగాయో ఆటోమేటిక్గా దేవుడు ఏంటంటే ఏదైతే ముళ్ళ పొద ఉందో, ముళ్ళ పొదలో దేవుడు ఏదైతే నియమించిన మార్గం ఉందో, ఏదైతే ఆయన ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికకు ఆయన ఆటోమేటిక్గా తీసుకొస్తాడు అన్నమాట. సో
మీరు కూడా ఎవరైతే ఇంకా అటువంటి మార్గంలో ఉన్నారో, ఎవరైతే ఇంకా పాపక్రియల్లో ఉన్నారో, ఎవరైతే ఇంకా వ్యతిరేకంగా ఉన్నారో, ఎవరైతే ఇంకా శరీరానుసారులుగా ఉన్నారో, శరీరానుసారులకి మరణం అని చెప్పేసి మనకి 8వ అధ్యాయంలో కూడా ఉంటుందండి. సో మరణం వైపు మనం వద్దండి, మరణం వైపు వద్దు, నిత్య జీవం వైపు మనం అడుగుదాం. సో ఒకసారి మీలో ఉన్న పాపాన్ని ఒకసారి రియలైజ్ అయ్యి ఒకసారి వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని వాటి ఒకసారి అంతా కూడా షార్ట్ అవుట్ చేసుకొని ఓకే మనందరం కూడా మంచి మార్గంలో, సన్మార్గంలో, దేవుని వేసిన మార్గంలో, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండేలాగా మనందరం కూడా ఉండడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఏంటంటే మీలో ఉన్న రియలైజేషన్ని ఫస్ట్ బయటికి తీసుకురండి, మీలో ఉన్న పాపాన్ని గుర్తించండి, దాన్ని ఫస్ట్ గోడ కొట్టండి. తర్వాత యేసుప్రభు వారు నేను వచ్చి ఎత్తి పట్టుకొని ఆయనకి ఇష్టానుసారంగా ఆయన మలుచుకొని ఆయనకి ఇష్టానుసారంగా ఆయన నిన్ను నడిపిస్తూ నీకు మంచి అంటే నీకు శాంతిని, జీవాన్ని, నిత్య జీవాన్ని నేను కలుగజేస్తాడు. సమాధానం, శాంతి ఈ రెండు ఉంటే ఇంకా ఏది కూడా మనం ఆపలేదండి. ఫస్ట్ రియలైజేషన్, తర్వాత అది ఎలా ఉంది, దాని నుంచి మనం ఎలా బయటపడాలి. బయటపడడానికి మనం వన్ అండ్ ఓన్లీ రియలైజేషన్ యేసుప్రభు వారు. సో ఆయన్ని మొరపెట్టండి, ఆయన మొరపెట్టండి, ఆయన దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని స్వీకరించండి, ఆయన మార్గంలో నడవండి. మీరు కూడా మంచిగా నడిచి ఆయన యొక్క బిడ్డలుగా, ఆయన యొక్క ఇష్టానుసారమైన పిల్లలుగా ఉండేలాగా అందరూ కూడా ఉంటారని ఆశిస్తున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన వాక్యం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.